మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు అందించి రైతును రాజుగా చూడాలనే విధంగా పాలన కొనసాగిందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తాగు సాగునీరు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల జర్నలిస్టుల కార్యాలయం వద్ద బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తామన్న 6 గ్యారంటీలను అమలు చేయడంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా అడ్డుకోమని, వెంటనే ఆ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు ఈ నెల 11న కొండపాక మండల కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారని, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 11వ తారీఖు నాడు 11 గంటలకి వైష్ణవి గార్డెన్ కొండపాక మండలంలో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరి యొక్క కృషితో పెద్ద ఎత్తున మండల మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మహిళలు, యువకులు, రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అందరూ హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకట్రామిరెడ్డి గారు, ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు హాజరవుతున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో 9 డిసెంబర్ 2 లక్షల రుణమాఫీ, మేమందరం కూడా ఈ విషయాన్ని వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కానీ ఇలా ప్రభుత్వం విఫలమైన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో వెంకట్రామిరెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సినటువంటి పరిస్థితి అవసరం. మరి ఈ సమాజంలో మరి ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుకోవాలంటే ఓటు ద్వారానే చేస్తాం. కాబట్టి గత 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఉండే, ఈ 4 మాసాల కాలంలో ఏ విధంగా ఉంది, దాన్ని బేరీ చేసి ఓటేయాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. బీఆర్ఎస్ కొండపాక మండల కార్యకర్తల సమావేశం ఉంది. దానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి కొండపాక మండలంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అత్యధిక సంఖ్యలో వైష్ణవి గార్డెన్కు ఇచ్చేసి మీరందరూ కూడా మన మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు చెప్పేటివి, మనం వెంకట్రామిరెడ్డి గారు, మన అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారు చెప్పేటివి విని ప్రజలలోకి వెళ్తారని కోరుకుంటూ మన కార్యకర్తలందరూ కూడా 11వ తారీఖు నాడు 11 గంటల వరకు వైష్ణవి గార్డెన్కి అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.